హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, బీట్రూట్ జ్యూస్. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరు కూడా ఈ బీట్రూట్ జ్యూస్ తాగడానికి కానీ, బీట్రూట్ ముక్కలను తినడానికి కానీ పెద్దగా ఇష్టపడరు. అలాగే రక్తహీనత ఉన్న వాళ్ళకు ఈ బీట్రూట్ జ్యూస్ అనేది ఒక ఔషధం అనే చెప్పుకోవచ్చు. మనం రెగ్యులర్గా 1 మంత్ వరకు ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకున్నట్టయితే స్కిన్ కూడా చాలా గ్లోయింగ్గా, క్లియర్గా అవుతుంది. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ బీట్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికి ముందుగా నేను 3 బీట్రూట్లను తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న బీట్రూట్లు అనేది చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. పెద్దగా ఉన్న బీట్రూట్ అయితే 1 తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇలా స్కిన్ పీల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేయాల్సిన పని లేదండి. ఇలా నార్మల్గా ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వీటిని మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. వీటన్నింటినీ మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 ఇంచు వరకు అల్లం ముక్కను తీసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా షుగర్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు నీళ్ళను వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల జ్యూస్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పల్ప్ని మనం ప్లాంట్స్కి వేసుకున్నట్టయితే బాగా వర్మీ కంపోస్ట్ లాగా పనిచేస్తుంది. ప్లాంట్స్ కూడా బాగా గ్రో అవుతాయి. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీగా ఉండే ఎన్నో బెనిఫిట్స్ ఉండే బీట్రూట్ జ్యూస్ అనేది సింపుల్ వేలో చేసేసాము. అలాగే మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు చెప్పుకున్న ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.